పేరు కాశీ రవీంద్ర కుమార్. అలాగే రాజమండ్రి నగర అధ్యక్షులు మంజురాబాబు గారు, క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాల్మన్ గారు, జనరల్ సెక్రటరీ చంద్ర ప్రకాశం గారు, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ చాపల్ రాజు గారు, 50 వార్డు ఇన్ఛార్జ్ మొహమ్మద్ సత్యనారాయణ గారు, క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎల్ సుధాకర్ గారు, కిషోర్ గారు, అలాగే పైనమల్ల సుందరరాజు గారు, క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు విల్సన్ గారు, డానియల్ విల్సన్ గారు, చిన్నబాబు గారు. ఓకే, అందరూ ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ మరి ఎంఎస్ఆర్ గ్రౌండ్లో జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే నెలాఖరులో పెట్టేవాళ్ళు. నెలాఖరులో పెడుతుంటే అన్ని చర్చిలకి వాళ్ళు క్రిస్మస్లు న్యూ ఇయర్ దగ్గర పడుతుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఈ సంవత్సరం ఏం చేసామంటే 12వ తారీఖునే పెట్టడం జరిగింది. 12వ తారీఖున మన ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ వారి ఏరియాలో ఉన్న గ్రౌండ్స్లో మరి సాయంత్రం 6 గంటలకే ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభమవుతాయి. దీనికి రాజమండ్రిలో ఉన్న దైవజనులు అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు మా ఆహ్వానం కూడా ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే రాజమండ్రికి సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు, వార్డు కమిటీ సభ్యులు, క్రైస్తవ అభిమానులు అందరూ కూడా ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఈ ఎమ్మెల్యే గారు మరి మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా అంటే మనలో ఏదైతే క్రైస్తవం మనకు వాళ్ళకి పలుకొనగా ప్రేమించాలన్న యేసు ప్రభు గారి నినాదాలు అదే మరి అనుసరిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే మరి కొన్ని చర్చలు ఏదైనా ఇబ్బందులు అవుతుంటే ఆ సమస్యల్ని క్లారిఫై చేయడం, అలాగే పాత్రలకు ఇబ్బందులు ఉంటే అవి కూడా మరి ఈ రాజమండ్రి క్రైస్తవ అందరికీ కూడా మంచి సహకారం ఉన్న మరి ఎమ్మెల్యే గారు ఈ గ్రాండ్ క్రిస్మస్ చేయడం చాలా ఆనందదాయకం. అలాగే మరి ఇప్పుడు నగర అధ్యక్షులు మంజురాబాబు గారు కూడా ఈ క్రిస్మస్ గురించి 2 విషయాలు తెలియజేస్తారు. నమస్కారం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే మన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసి ఈరోజు కూడా కాకుండా మతాలకు అతీతంగా హిందువుల్ని, క్రిస్టియన్స్ని, అలాగే మైనారిటీస్ని కూడా సమానంగా చూసుకుంటూ ఉన్న నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్ క్రిస్మస్ 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దైవజనులు అలాగే ప్రభువైన యేసు పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి, సాటివారిని గౌరవించండి, విలువలతో కూడిన మనస్తత్వాన్ని పెంచండి, అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి, ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏదైతే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఏదో కాశీరవేణి గారు, దళితులు కాశీరవేణి గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం అయితే ఈ మంత్ ఎండింగ్లో పెట్టడం అవుతుంది. అన్ని చర్చిలకు కూడా ఆయా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఇబ్బందికరం అవుతుంది అందరూ రావడానికి. కొంతమంది దైవజ్ఞులు వచ్చి కొంతమంది రావడానికి వీలు లేకుండా అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ముందుగా పెట్టాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడం, దాన్ని మీరు అందరూ కూడా సహకరించి దైవజనులు అందరూ వస్తారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న అందరూ కూడా వచ్చి అలాగే
ప్రతి వార్డు ఇన్ఛార్జ్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఆయా వార్డులో చర్చస్ అందరినీ కూడా సమన్వయం చేసి ఈ విషయాన్ని తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా టీడీపీ సొసైటీ ప్రెసిడెంట్ కుమార్ గారు, అలాగే క్రైస్తవ మైనార్టీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఏమో సాల్మాన్ గారు ఇప్పుడు వచ్చారు. రండి. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి పెద్దలైనటువంటి రాజమండ్రి నగర అధ్యక్షులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. రాజమండ్రి పాస్టర్ సొసైటీ ప్రెసిడెంట్ గారు, అలాగే రాజమండ్రి మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ గారు తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏమనగా, ఈ నెల 12వ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి రాజమండ్రి క్వారీ మార్కెట్ ఏరియా ఎంఎస్ఆర్ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి యొక్క ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అలాగే క్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి ప్రతివారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యి దేవదీవులను పొందుకోవాలని, యేసుప్రభు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు జన్మించారో అనేటువంటి సంగతులు అక్కడ తెలియవలసబడతాయి. ఆ విషయాలను తెలుసుకొని ఆయన నుండి వచ్చేటువంటి ప్రేమ, క్షమాపణ గుణాలు ఇవన్నీ కూడా తెలుసుకొని పొరుగువారిని ఏ రీతిగా ప్రేమించాలనేటువంటి సంగతులను మరి తెలియజేసుకోవడానికి ఇది ఒక శుభ పరిణామం. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మాత్రమే కాదు కానీ అనేక సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి వారి కుటుంబం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్రైస్తవులకు సానుకూలమైనటువంటి వారిగా సమాన సౌభ్రాతృత్వాలతో మరి క్రైస్తవులను ప్రేమించేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు చేయడం, రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్దలైన వారందరూ కూడా సహకరించడం ఇదంతో శుభ పరిణామంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా దైవజనులందరికీ కూడా మరి ఆ యొక్క క్రిస్మస్ బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు. మీ సంఘాలతో, మీ కుటుంబాలతో ప్రతి వారు కూడా హాజరవ్వాలని, మనకి తక్కువ టైం ఉంది, ఎల్లుండి మాత్రమే జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి వారు ఈ యొక్క సమాచారం తీసుకొని మరి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ